సస్పెన్స్తో చంపేస్తున్నారు కార్తీక్ దీపం వల్ల. దీప కాశీ రావడం చూసి మాట్లాడుతుందా, చూడకుండా మాట్లాడుతుందా అని జోష్న తన మనసులో అనుకుంటూ ఉండగా నిన్నటి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారితే ఇక తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా వినండి. కాశీ వచ్చి జోష్నను కలవడంతో దీప కార్తీక్ బాబు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇందుకోసం దీపను తనతో ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి కాశీ ఇంటికి వచ్చిన సంగతి నీకు తెలిసిపోయిందని జోష్న ముందు చెప్పమని కార్తీక్ బాబు దీపకు చెప్తాడు. దీనితో దీప జోష్న కిచెన్ వద్దకు వాటర్ కోసం వచ్చిన సమయంలో కార్తీక్ బాబు చెప్పినట్లుగా నాటకం షురూ చేస్తుంది. కాశీ ఇంటికి వచ్చి వెళ్ళడం నేను చూశాను బావా, కానీ నన్ను కలవలేదు, నిన్నేమైనా కలిశాడా అని అడుగుతుంది. లేదని కార్తీక్ బాబు చెప్తాడు. మరి మన ఇద్దరినీ కలవకుండా అసలు కాశీ ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్ళాడు, అసలు ఇంకెవరిని కలిసేందుకు వచ్చాడనేది అర్థం కావడం లేదు అని అంటుంది. దీప మాట్లాడుతూ ఉంటే జోష్నలో భయాన్ని, కంగారుని దీప గమనిస్తుంది. ఇక వెంటనే దీప జోష్నకు కాఫీ ఇచ్చి కాశీ వచ్చి వెళ్ళాడు అమ్మగారు, మిమ్మల్ని ఏమైనా కలిశాడా అని అడుగుతుంది. దానితో జోష్న నేను కింది స్థాయి వాళ్ళను అసలు కలవనని అంటుంది. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు కదా అని దీప అంటుంది. అవసరం ఉన్నప్పుడు కింద స్థాయి వాళ్ళను వాడుకుని సమస్యల్లో ఇరికించే అవకాశం ఉంది కదా అని దీప జోష్నకు మండిపోయేలా మాట్లాడుతుంది. ఏదేమైనా నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని జోష్న అంటుంది. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని వారు మోసం చేసుకోవడం మంచిది కాదని దీప పరోక్షంగా జోష్నకు సలహా ఇస్తుంది. మనం ఒక పని తప్పు చేసి దాన్ని దాయడం కోసం మరింతగా తప్పుల మీద తప్పులు చేయడం ఏమాత్రం సరికాదని అంటుంది. ఏదో రోజు మనమే ఆ తప్పుల నిప్పుల్లో కాలిపోతామని గౌతమ్ గురించి పరోక్షంగా హెచ్చరిస్తుంది. ఇక జోష్న మాత్రం తను దొరికిపోవడం కాదు, గౌతమ్తో నిశ్చితార్థాన్ని చెడగొట్టి ఆనంద నీపై వేసే ప్లాన్ సిద్ధమవుతోంది. నీపై నింద వేసి ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని జోష్న మనసులో అనుకుంటుంది. ఇటు దీపాతో జోష్న దగ్గర ఝలకిచ్చే డ్రామా నడిపించిన కార్తీక్ బాబు మరోవైపు కాశీకి కూడా అసలు నిజం తెలిసేలా చెల్లి స్వప్నతో నాటకం ఆడిస్తాడు. కాశీ జోష్నను కలిసి ఇంటికి వెళ్తాడు. కాశీని చూసిన దిల్ ఇక తన కార్తీక్ బాబు చెప్పినట్లుగా చేస్తుంది. కాశీకి జోష్న నిశ్చితార్థం వెనుక నడుస్తున్న అసలు కుట్ర గురించి తెలియకపోవడంతో జోష్నకు సాయం చేస్తున్నాడని అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలని కార్తీక్ బాబు అనుకుంటాడు. దీనితో స్వప్న ద్వారా తన తల్లి కావేరితో మొదట జోష్న నిశ్చితార్థం ఎలా ఆగిపోయింది, అసలు జోష్న ఎలా ప్లాన్ చేసి దీపపైకి నిందను తోసిందనే విషయాలను స్వప్న వెనకాలే ఉన్న కాశీని గమనించి అడుగుతుంది. దానితో కావేరి జోష్న అప్పుడు చేసిన ప్లాన్ను పూర్తిగా చెబుతుంది. ఇక ఇప్పుడు కూడా నిశ్చితార్థం జరగదని, జోష్న అసలు నిశ్చితార్థం చేసుకోదని అంటుంది. ఎలాగైనా నిశ్చితార్థాన్ని చెడగొట్టి ఆనంద మరోసారి దీపపై వేయాలని ప్రయత్నిస్తుందని కావేరి చెబుతుంది. ఆ మాటలన్నీ కాశీ కూడా వింటాడు. కానీ కాశీ వింటున్న సంగతిని స్వప్న గమనిస్తుంది. ఇక కావేరి మాట్లాడుతూ అసలు జోష్న ఎలా తన నిశ్చితార్థాన్ని చెడగొట్టబోతుందని అర్థం కావడం లేదని అంటుంది. ఎవరితో ప్లాన్ చేసిందనేది అంతు చెక్కడం లేదని చెబుతుంది. కానీ ఆ నిశ్చితార్థం మాత్రం అసలు జరగదని అంటుంది. దానితో కాశీ తన మనసు మార్చుకుంటాడు. జోష్నకు చెప్పినట్లుగా విని మోసపోయానని అనుకుంటాడు. ఈ విషయాలన్నీ చెబుతున్న సమయంలో శ్రీధర్ బాబు కూడా వింటాడు. వెంటనే గౌతమ్ మంచివాడు కాదనే విషయాన్ని అత్త పారిజాతంతో చెప్పాలని ప్రయత్నిస్తాడు. పారు జోష్న నిశ్చితార్థం జరగకుండా చేస్తున్న ప్లాన్ గురించి తెలుసుకోవాలని శ్రీధర్ అనుకుంటాడు. దీనితో మాటల్లో పెట్టి పారు నుంచి నిజాలు లాగాలని చూస్తాడు. ఇక పారు కూడా శ్రీధర్తో ఫోన్లో మాట్లాడుకుంటూ హాలులోకి వచ్చి అసలు ఈ నిశ్చితార్థం జరగదు అల్లుడు అంటుంది. అదే మాటను శ్రీధర్తో పదే పదే అంటుంది. పారు మాటలు శివనారాయణ, దశరథ, కార్తీక్ బాబు వింటారు. ఇక వెంటనే పారును అసలు ఈ పెళ్లి ఎందుకు జరగదో చెప్పమని అంటారు. నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నానని చెబుతుంది. కానీ అల్లుడన్నావు, నువ్వు మాట్లాడుతున్నది శ్రీధర్తోనే కదా అని శివనారాయణ ప్రశ్నిస్తాడు. అసలు ఎందుకు ఈ పెళ్లి జరగదో చెప్పమని అంటాడు. దానితో పారు తలపటాయిస్తుంది. సుమిత్ర పారుపై మండిపడుతుంది. దశరథ కంగారు పడతాడు. ఇక శివనారాయణ మాత్రం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిశ్చితార్థం జరిగి తీరుతుందని అంటాడు. ఆ తర్వాత కార్తీక్ బాబు దీప వెళ్ళి కాశీ స్వప్నను కలుస్తారు. కార్తీక్ బాబు కాశీకి 10 లక్షలు ఇస్తాడు. జోష్న ఆడుతున్న నాటకం నుంచి మనం బయటపడాలని, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అందరం కలిసి పనిచేయాలని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సో అంతవరకు కీప్ వాచింగ్ 108 టీవీ ఎంటర్టైన్మెంట్.